మీ మేయర్ గారు మీకు మంచిగా సపోర్ట్ చేస్తారా మేడం? మేయర్ గారు మా పార్టీ నుంచే వెళ్ళిన ఆవిడ. యాక్చువల్‌గా మహిళ బీసీ మహిళ అయినా గూడా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ కేశవరావు గారి మీద అభిమానంతో కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు ఆవిడకి. మేయర్ అయినా, డిప్యూటీ మేయర్ అయినా మహిళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆవిడకిచ్చిన గౌరవం గూడా యాక్చువల్‌గా చెప్పాలంటే ఈరోజు నిజంగా పదవిలు అనుభవించిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకెళ్ళిపోవడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం అందాక కూడా మరెందుకెళ్ళిపోయారో మరి మాకు కూడా తెలీదు. మా పార్టీలో ఉన్నంత వరకు మేయర్ గారు చాలా సపోర్ట్‌గా ఉండేవారు. ఇప్పుడు వన్ సైడ్ ధోరణి మేయర్ అంటే షీ ఈస్ మేయర్ టు ఎవ్రీవన్. పార్టీలకి అతీతంగా ఆవిడ మేయర్ సీట్‌లో ఉన్నప్పుడు పార్టీలకి అతీతంగా ఆవిడకి సపోర్ట్ చేయాలి. కానీ మీకు జరుగుతుంది మొన్న కౌన్సిల్‌లో గూడా మీరే చూసారు. ఎందుకంటే మా ప్రభుత్వం నడిచినప్పుడు కౌన్సిల్‌లో అపోజిషన్‌కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేవారు మేయర్ గారు. ఎందుకంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజిషన్‌కి ఎందుకు వాయిస్ ఇస్తామంటే మనం ఎంత చేస్తున్నా, మన ప్రభుత్వంలో ఎంత చేస్తున్నా ఏదైనా నెగటివిటీ అపోజిషన్ చెప్తది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అపోజిషన్‌కి ఛాన్స్ ఇస్తాం. కానీ మా ప్రభుత్వం నడిచినప్పుడు బీజేపీ వాళ్ళు డైరెక్ట్ కౌన్సిల్‌కొచ్చారు. బ్లాక్ కలర్ పెయింట్ ఏసారు జీహెచ్ఎంసీ బోర్డ్‌కి. మేయర్ పోడియం దగ్గరికొచ్చి ఎన్నో సార్లు గొడవ చేశారు. కానీ ఎప్పుడు జరగని విధంగా మేము అపోజిషన్ మాకు వాయిస్ ఇయ్యండి. ఇలా జరుగుతుంది 18 నెలల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి మాత్రమే చెప్పుకుంటుంది ప్రజాపాలన అని. అది జరగట్లేదు వార్డులలో, మా డివిజన్‌లో జరగట్లేదు. మాకు మైక్ ఇవ్వండి, మాకు చెప్పుకునే అవకాశం ఇవ్వండి. ప్రజలు వినాలనుకుంటున్నారు. ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. మా డివిజన్‌లోని సమస్యలు మేము చెప్పుకోవాలి అని చెప్పి మేము వాయిస్ ఇవ్వండి అని అడిగినందుకు మమ్మల్ని అరెస్ట్ చేపిచ్చారు. మొత్తం బీఆర్ఎస్ కార్పొరేటర్‌లని జీహెచ్ఎంసీ చరిత్రలో నాకు తెలిసి బీఆర్ఎస్ కార్పొరేటర్‌లని సస్పెండ్ చేశారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎళ్లి ఆవిడ కాంగ్రెస్ లోకెళ్ళి ఆవిడ మేయర్ పీఠంలో కూర్చుని ఏ ఏ పార్టీ అయితే ఆవిడకి ఈ అవకాశం ఇచ్చారో మరి అదే పార్టీని సస్పెండ్ చేసి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేపించడం జరిగింది. ఈ గతంలో కూడా పోడియం దగ్గరికెళ్లారు. గతంలో కూడా గొడవలు జరిగినాయి. గతంలో కూడా మార్షల్స్ వచ్చారు. గతంలో కూడా కానీ ఎప్పుడు ఎన్నడూ లేనిది సస్పెన్షన్ కానీ, అరెస్ట్ కానీ ఎప్పుడు జరగంది ఇప్పుడు మేయర్ ఇట్లా చేపించడం జరిగింది. అంటే కేవలం అధికారకాంక్ష, అంటే అధికారం మన చేతిలో ఉంది, పోలీస్ యంత్రాంగం మన చేతిలో ఉన్నారు అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అంతే. ఎందుకంటే ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ప్రజలు మమ్మల్ని గెలిపించి కౌన్సిల్‌లు కానీ, అసెంబ్లీకి కానీ ఎళ్లి మాట్లాడుతున్నారు అంటే ప్రజా సమస్యల మీదే మాట్లాడతాం. మనమేమి పర్సనల్ చర్చలు, గొడవలు లాంటివి ఉండవు కదా! ఓకే. 150 మంది కార్పొరేటర్లంతా ఒక ఎత్తయితే, దేదీప్య గారు ఒక ఎత్తు. అసలు మీరు వివాదాల్లోకి మీరెళ్తారా? లేపోతే వాళ్ళు తీసుకొస్తారా? ఎందుకు మేడం ఇట్లా జరుగుతుంది? ఏం వివాదం జరిగింది? అంటే రీసెంట్‌గా చూసుకుంటే మహిళలు వాళ్ళొచ్చి మీ మీద దాడి చేయడం. అది మా నియోజకవర్గంలో అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బేసికల్‌గా అంతకుముందు మీరు చూసుకునుంటే రౌడీ షీటర్లు ఎక్కువ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 10 సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్‌ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ వచ్చిందో బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇవే అరాచకాలు, ఇవే రౌడీజాలు, ఇవే గూండాలు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం బేసికల్లీ పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్. కానీ మాక్సిమం అంతా కూడా బస్తీలే ఉంటాయి. కాబట్టి అక్కడంతా కూడా రౌడీ పాలన, రౌడీ షీటర్లు ఉంటున్న ఏరియా అది. కాబట్టి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాలుగా ఆయన ఏం చేశారంటే రౌడీ పాలన ఉండకూడదు, ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజాక్షేత్రంలో మనం గెలిచినప్పుడు ప్రజలతో పాటు మనం మమేకమై ప్రజా సంక్షేమం గానీ, అభివృద్ధి కార్యక్రమం దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తూ ఉండేవాళ్ళము. కానీ ఆల్రెడీ ఉంటున్న రౌడీలు గానీ వాళ్ళని అణిచివేసి, అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ జరగకూడదు అని చెప్పి మనం లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఎళ్ళాం. కాబట్టి అదే శత్రుత్వంతో, అదే నెగటివిటీతో ఆ రోజు నా మీద అటాక్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ గాని, వాళ్ళ అబ్బాయి నవీన్ యాదవ్ కానీ మా డివిజన్‌లోనే ఉంటారు. వాళ్ళదొక ప్రధానమైన సమస్య రోడ్ వైండింగ్ గురించి ఇష్యూ నడుస్తూ ఉండింది. వాళ్ళంతా రౌడీ షీటర్లా మేడం? రౌడీ షీట్ ఉంది కదా! వాళ్ళు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో షీట్ ఉంది. మీరు డైరెక్ట్‌గా ఎళ్లి చూసుకోవచ్చు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బోర్డ్ ఉంటది వాళ్ళది. చిన్న శ్రీశైలం యాదవ్ అయినా, వాళ్ళ బ్రదర్ రమేష్ యాదవ్ అయినా వాళ్ళు రౌడీ షీటర్లే గదా! వాళ్ళ కొడుకు ఇప్పుడు వెంకట్ యాదవ్ మీద షీట్ ఉంది. అందరి మీద గూడా షీట్ ఉంది రౌడీ షీటర్‌లా అంటే. నవీన్ యాదవ్ మీద ఉంటుందా మేడం? నవీన్ యాదవ్ మీద షీట్ లేదు గానీ, బట్ కేసెస్ అయితే ఉన్నాయి. బట్ యాక్టివిటీస్ అయితే అలానే ఉంటాయి. రౌడీ యాక్టివిటీస్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంటదో అలానే వాళ్ళ యాక్టివిటీస్ గూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మాకేం
పర్సనల్ శత్రువులు కాదండి వాళ్ళు. మేము పార్టీకి పనిచేస్తున్నాం. పార్టీతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేటర్‌గా గెలిచాం. ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. మా ఉద్దేశము మాకు రోడ్ వైండింగ్ కావాలి. యూసఫ్‌గూడ నుంచి రేమత్ నగర్ చౌరస్తా వరకు రోడ్ వైండింగ్ ఇష్యూ ఉంది. మీరు రీసెంట్‌గా చూసుకుంటే రీసెంట్ టైమ్స్ 4, 5 మంత్స్ క్రితం కూడా వాళ్ళ ఇంటి నుంచి టర్నింగ్ అవుతున్నప్పుడు ఒక బస్‌లోంచి ఒక మైనారిటీ అమ్మాయి కాలేజ్ దాటుతూ బస్ కింద పడి చనిపోయింది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇట్లాంటియి పదే పదే జరిగినాయి. చాలా ఇన్సిడెంట్స్ అక్కడ జరిగినాయి. యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే అది మెయిన్‌గా వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో అది రోడ్ వైండింగ్‌కి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ వల్లే కాదు, మొత్తం రోడ్ అంతా కూడా వైడెన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఎందుకంటే బోరబండ కానీ గతంలో ఉన్న పాపులేషన్‌కి ఇప్పుడున్న పాపులేషన్‌కి చాలా డిఫరెన్స్. మేము కొట్లాడేది అభివృద్ధి కోసం. ఏదైతే 80 ఫీట్ రోడ్ వైండింగ్ ఉందో వాళ్ళ ఇల్లు అడ్డుగా ఉంది. వాళ్ళు ప్రతిసారి స్టే తెచ్చుకుంటున్నారు. కోర్ట్‌ని అనవసరంగా మిస్‌గైడ్ చేస్తూ వాళ్ళు ఏవేవో చెప్పేసి కోర్ట్ నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. దానివల్ల అభివృద్ధి ఆగిపోతుంది కదా! నువ్వేం నాయకుడివి మరి? ఇప్పుడు నవీన్ యాదవ్ అనేవాడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు నుంచొని అభివృద్ధి చేయాలి. చేయాల్సిందే పోగా మీరే అడ్డుగోడుగా ఉంటానంటే కరెక్ట్ కాదు కదా! మేము కొట్లాడేది అభివృద్ధి కోసం. కానీ దాన్ని వాళ్ళు శత్రుత్వంగా ఫీల్ అయ్యి దాన్నేదో మనసులో పెట్టేసుకొని దానికి రివెంజ్ తీసుకోవాలంటే అదే ధోరణి. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చి మళ్ళీ రౌడీలు పెరిగిపోతున్నారు అంతే. ఓకే.